హలో ఫుడీస్, ఇవాల్టి మన రెసిపీ సింపుల్ లెమన్ రైస్. అందుకోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరి ముక్కలు, అల్లం ముక్కలు వేసుకొని కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి ఒక సగం పిరికెడు వేరుశనగ గింజలను వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి కొద్దిగా రంగు మారాక అందులోకి పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటితో పాటు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు రంగు మారే వరకు వేయించుకోవాలి. తాలింపు కొద్దిగా రంగు మారిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిమిర్చి పేస్టును యాడ్ చేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకొని కాసేపు చల్లారనించుకోవాలి. తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మకాయ రసాన్ని వేసుకొని కలుపుకోవాలి. చివరగా ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే లెమన్ రైస్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.